ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఒక షర్మిల వచ్చేటప్పటికి టీడీపీ ఫేవర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేయడానికి తనకున్న పదవిని వాడుతున్నటువంటి సందర్భంలో కొంతమంది నాయకులు సుంకర పద్మశ్రీ లేకపోతే కనుక చింతామోహన్ ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఒకటి తమ ఎగ్జిస్టెన్సు ప్లస్ పార్టీకి సంబంధించిన న్యూట్రల్ వాయిస్లుగా నిలుస్తున్నారు. రెండు వైపుల తప్పుల్ని ఎండగడుతున్నారు. అందులో సీనియర్ మోస్ట్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మాజీ కేంద్ర మంత్రిగా కూడా చేసినటువంటి చింతామోహన్ గారు మాత్రం రెగ్యులర్ యాజిటేషన్ మూడ్లోనే అది రాష్ట్ర విభజన అంశాలను ప్రస్తావిస్తూ ఇద్దరిని విమర్శిస్తూ వస్తున్నారు. దుగ్గరాజపట్నం ఆంధ్రుల హక్కు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరం దుగ్గరాజపట్నం పోటీ ప్రత్యేక అంశాలు ప్రధాన అంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం గురించి మాట్లాడతారు కానీ దుగ్గరాజపట్నం గురించి నోరెత్తరు. దుగ్గరాజపట్నం పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయి, వేల మందికి మంచి ఉద్యోగాలు వస్తాయి, రైతులు ఆర్థికంగా అభివృద్ధికి వస్తారు, దాదాపు 1 లక్ష మంది రైతులు కోటీశ్వరులు అవుతారు, 3-4 లక్షల మంది బలహీన వర్గాల లక్షాధికారులు అవుతారు, సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు, కోట, వాకాడు, చిట్టిమూరు పట్టణాలుగా అభివృద్ధి చెందితే అందుకే ఇది చింతామోహన్ ఏపీ విభజన చట్టంలో చేర్పించాను అని చెప్పి తను చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో దీనివల్ల మన ప్రాంతం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అన్నటువంటి పాయింట్ హైలైట్ చేస్తూ ఇది సాధించడం ఎలా, రైతులు, నిరుద్యోగులు, నిరుపేదలు చైతన్యవంతులు కావాలి, దీన్ని ఆపింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు జరుగుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తిట్టడం, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం. వీళ్ళిద్దరూ ప్రజల సంక్షేమం గురించి కానీ మన ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఆలోచించడం లేదు అంటూ విమర్శించారు.